చేసాం, అది చేసాం, మా నాయకుడు ఇది చేస్తాడు, రాబోయే రోజులు మేము ఇది చేస్తామని చెప్పుకోవాలి. కానీ అక్కడ నా పేరు ఎందుకు మాట్లాడారు అంటే నన్ను హెచ్చించినట్టే కదా. అందులో కూడా నన్ను గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు? రీసెంట్ గా మొన్న భువనేశ్వర్ గారు వచ్చారు, ఆ యొక్క ట్రస్ట్ చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం సక్సెస్ అయ్యింది, ప్రజల్లో మన్నతు వచ్చేసింది. ఇంకా ఈవిని ఇలాగే మళ్ళీ మనం ఏదైనా కార్యక్రమం చేసామంటే అది సక్సెస్ అయిందంటే ఇంకో 2 రోజులు ఆడు ప్రెస్ మీట్ పెడతాడు. ఇప్పుడు ఆయన పేరు ఎత్తకుండా ప్రెస్ మీట్ పెట్టదు అని అంటే ఆడేమైనా సెలబ్రిటీనా? లేదంటే మంచి పేరు ఏమైనా ఉందా అతనికి? మంచి మంచి కార్యక్రమాలు ఏమైనా చేసేసాడా? లేదు కదా. గిరిజన మహిళల్ని మోసం చేసి భర్త నుంచి విడాకులు ఇప్పించి అతన్ని ఈ రోజు మీరు చూసారు, చింతూరులోన ధనలక్ష్మి గారి భర్త పరిస్థితి ఏంటో మీరు చూసారు. ఎంతో తెలివైన వ్యక్తి, లాయర్. ఈ రోజు ఆయన ఒక టాప్ లో ఉండాల్సినటువంటి లాయర్ ని ఈ రోజు తాగుబోతుని చేసి స్వయంగా ఆ వ్యక్తి నాతో చెప్పినటువంటి పరిస్థితులు. ఆయన వల్ల నన్ను చంపేస్తానని బెదిరించాడు, ఆయన వల్ల నా భార్యకి ఇష్టం లేకపోయినా నేను విడాకులు ఇచ్చాను, తర్వాత ఆమెను పెళ్లి చేసుకొని మళ్ళీ ఈమె నన్ను ఎక్కడ మోసం చేస్తుందో అని చెప్పి ఆమెకి పదవి ఇచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ భయానికి అప్పుడు ఆవిడకి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి అని స్వయంగా అతను ఆ లాయరు, ఆయన పేరు నాకు గుర్తులేదు, అతను స్వయంగా నాతో చెప్పినటువంటి పరిస్థితులు. ఇలాగా గిరిజన మహిళల్ని మోసం చేసి వాళ్ళ తరపున దోచుకుందామని చెప్పి ప్రయత్నాలు చేసి ఈ రోజు మన ప్రాంతాన్ని ఏ విధంగా చేశాడో మీకు తెలుసు. ఒక డోర్ డెలివరీ అనంతబాబు, ఒక ఎస్సీ అబ్బాయిని ఏ విధంగా చంపి ఇంటికి డెలివరీ చేసినటువంటి పరిస్థితి. మేము అట్లా చేయలేదు. మేము మృతదేహాల్ని వాళ్ళ కుటుంబాలకి చాలా మర్యాద పూర్వకంగా అప్పచెప్తున్న మనుషులం మేము. ఎంత పుణ్యం ఉండాలి ఈ రోజు. కానీ వాడికి లాగా మనుషులను చంపేసి డోర్ డెలివరీ మేము చేయలేదు. పదే పదే నిన్ను తలుచుకోవడానికి మాకేమైనా పనా లేకపోతే సెలబ్రిటీ అని మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నాను నేను. మాకేం పని పాట లేకుండా లేము. మా నాయకుడు మాకు రోజు ఎమ్మెల్యేలకి ఏదో ఒక పని చెప్తూనే ఉన్నారు. దాని ప్రకారంగా మేము ప్రజల యొద్దకు వచ్చి ఏ ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. మేము చేసినటువంటి మంచిని అభివృద్ధిని చేసుకుంటా వెళ్తున్నాం. దయచేసి గమనించాలి. నీ డమ్మి లక్ష్మి గతంలో ఎమ్మెల్యేగా పదవిలో ఉంది. నువ్వు కౌన్సిల్లో, శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఎన్నిసార్లు గిరిజన ప్రాంత ప్రజల కోసం మాట్లాడావు? సమాధానం చెప్పు. నీ డమ్మి లక్ష్మి శాసన సభలో ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గిరిజన ప్రాంత సమస్యల కోసం మాట్లాడింది? సమాధానం చెప్పు. చెప్పలేవు. 1-2 సార్లు. అదైనా ఏం మాట్లాడారో మీకే తెలీదు. డే 1 ఎమ్మెల్యే చేసిన ఫస్ట్ రోజు నుంచి అవకాశం దొరికితే అసెంబ్లీలో నా గలమెత్తుతా ఉన్నాను. ప్రజల సమస్యల కోసం మాట్లాడుతూ ఉన్నాను. పూర్తిగా నీకు సమస్యల కోసం అవగాహన లేదు, తెలుసుకో, నువ్వు అభివృద్ధి చేసిన తర్వాత మాట్లాడు ఎమ్మెల్యే శిరీష అని ఈ రోజు ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. మాట్లాడిన డే 1 లోనే 1000 కోట్ల నిధులు R&R ప్యాకేజ్ రిలీజ్ చేసినటువంటి ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని. నేను మాట్లాడానని ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాను. అది కాకుండా రీసెంట్ గా దేవిపట్నంలో మండలంలో ఉన్నటువంటి మన గ్రామ దేవత అయినటువంటి గండిపోచమ్మకి 230 కోట్ల నిధులు ఈ రోజు నేను తీసుకొచ్చాను. అది కాకుండా ఈ రోజు చింతూరులో ఉన్నటువంటి CHC 50 పడకలు ఉన్న హాస్పిటల్ ని 100 పడకల హాస్పిటల్ కి అప్గ్రేడ్ చేయించాము. నేను చేశానని ఈరోజు స్వయంగా నేను చెప్తా ఉన్నాను. అది కాకుండా మీరు చేసినటువంటి పని వల్ల 350 కిలోమీటర్లు ఇక్కడి నుంచి పాడేరు కలెక్టరేట్కి వెళ్ళాలంటే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. కానీ ఈ రోజు మన రంపచోడవరానికి కేంద్రంగా పోలవరం జిల్లాగా నేను తీసుకొచ్చానని ఈ రోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా అదే విధంగా మీరు అంటించినటువంటి రక్తపు మరకలు కడగడానికి రీసెంట్ గా మీరు చూసారు, మొన్న నారా భువనేశ్వర్ గారు NTR ట్రస్ట్ తరపున మన ప్రాంతానికి రావడం, ఏజెన్సీ ప్రాంత సమస్యలన్నీ తెలుసుకోవడం, ఇక్కడ ఎంతో మందికి వైద్య సదుపాయాలు కల్పించడం, మెరుగైన వైద్యం కోసం పెద్ద హాస్పిటల్ కూడా రిఫర్ చేసి మొత్తం ఖర్చులని మేమే భరిస్తామని హామీ ఇవ్వడం, సంజీవని హాస్పిటల్ కూడా త్వరలో మేము తీసుకొస్తామని మాట ఇవ్వడం, అదే విధంగా బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఒక బ్రాంచ్ ని కూడా మన రంపచోడంలో ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం, ఇవన్నీ ఈ రోజు చూస్తే వేల మంది, మొన్న భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు ఎంతో మంది జనం వచ్చి ఆమెకి వాళ్ళ యొక్క ప్రేమను వ్యక్తపరచడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ చేయించుకొని హ్యాపీగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూడలేక ఈ రోజు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్సీ అనంతబాబు. మేము నీలాగా ఊకలోడిల్లోన గాంజాయి పెట్టి అక్రమంగా తరలించలేదు, అక్రమ కలప చేయలేదు, రంగురాల వ్యాపారం చేయలేదు, అధికారులను బెదిరించలేదు. నీకు ఒకటే తెలుసు, పరిపాలన అంటే అధికారులను బెదిరించడం, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ లాక్కోవడం, ప్రజలను భయభ్రాంతులకు బెదిరించడం, ఇలాంటి పరిస్థితులే నీకు తెలుసు. కానీ ఒక సామాన్య మధ్య తరగతి అంగన్వాడీ కార్యకర్తగా ఈ రోజు ప్రజల సమస్యలు తెలిసి వచ్చిన డే 1 నుంచే నా సొంత కారుని అంబులెన్స్ గా పెట్టాను.
ఈ రోజు చూస్తే మనిషి చచ్చిపోతే పాపం ఆ బాధనే చూసుకుంటారా, లేదా హాస్పిటల్ నుంచి మన ప్రాంతానికి రావాలంటే 20,000 30,000 ఖర్చు పెట్టాలా అనే సందిగ్ధంలో చాలా మంది నిరుపేద గిరిజనేతర ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ కోసం నా సొంతగానే అంబులెన్స్ గా పెట్టి ఈ రోజు 200 పైనే మృతదేహాలని వాళ్ళ యొక్క సొంత గృహాలకి చేర్చినటువంటి ఘనత మాది మా కుటుంబ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. అది కాకుండా ఈ రోజు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ నుంచి కాంప్లెక్స్ కి రంపచోడవరంలో ఉన్నటువంటి కాంప్లెక్స్ కి పాపం గర్భిణీలు గాని ముసలి వాళ్ళు గాని అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు, 2 కిలోమీటర్లు నడిచి వెళ్తా ఉన్నారని చెప్పి వాళ్ళ బాధను భరించలేక చూడలేక నా మానవతా దృక్పథంతో ఒక ఆటోను కొనిపెట్టి ఆ ఆటో కాంప్లెక్స్ నుంచి ఏరియా హాస్పిటల్ కి ఫ్రీగా సర్వీస్ చేస్తున్నటువంటి పరిస్థితులు మీరు స్వయంగా చూస్తూనే. ఈ కేవలం పేద ప్రజల కోసం నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఇలా ఎప్పుడైనా నువ్వు చేసావా? ఒకటే అడుగుతా ఉన్నాను అనంతబాబు, ఇలాంటి సేవా కార్యక్రమాలు నువ్వు ఎప్పుడైనా చేసావా? ప్రజలకు ఎప్పుడైనా నువ్వు సర్వీస్ చేసావా? లేదా గ్రామాల్లోకి వెళ్ళి ఎప్పుడైనా నేను ఇది చేశాను అది చేశానని మాట్లాడావా అని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకోటి అడుగుతా ఉన్నావు, నువ్వు సర్పంచ్ కి తక్కువ, వార్డు మెంబర్ కి ఎక్కువ, నువ్వు కనీసం సర్పంచ్ వాల్యూ కూడా చేయవు, నీ నాయకులే చెప్తా ఉన్నారు వీధుల్లోకి వెళ్తే రోడ్లోకి వెళ్తే అని చెప్తా ఉన్నావు. సరే, నువ్వు అన్నదే కరెక్ట్ అనుకోవచ్చు. ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఏజెన్సీ టైగరు, పవర్ఫుల్ లీడరు అని చెప్పుకొని 10 సంవత్సరాలు ఒక డమ్మీ మహిళలు పెట్టుకొని వెళ్ళినటువంటి నువ్వు ఒక రాజకీయ నేతవై ఉండి ఈ రోజు ఒక వార్డు మెంబర్ కి ఎక్కువ సర్పంచ్ కి తక్కువ అయినటువంటి ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఓడిపోయావు కదా, నీకు సిగ్గేయట్లేదా ఈ మాట అనడానికి అని అడుగుతా ఉన్నా. ఇష్టం వచ్చినట్టుగానుగా మాట్లాడితే మాత్రం దవడపళ్ళు రాలగొడతాను అనంతబాబు అని మరొకసారి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రోజు పరిస్థితులు ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం స్పష్టంగా. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఏంటన్నది పంచాయతీ బిల్డింగ్స్, వాటర్ ట్యాంక్స్, రోడ్స్, ఇట్లాగా ఫారెస్ట్ క్లియరెన్స్ ఉన్నటువంటి రోడ్స్ కూడా ఈ రోజు మేము ఎంతో చేస్తా ఉంటే ఈ రోజు ప్రజల్ని తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయినా సరే ఒక మనిషిని చంపి ఎంత ధైర్యంగా ప్రజల్లోకి తిరుగుతా ఉన్నామంటే మాకే అర్థం కానటువంటి పరిస్థితులు. మా ఇంట్లో మగవాళ్ళు అయితే ఇలాంటి తప్పులు చేసి బయట తిరగలేరు. నీలాంటి దుర్మార్గులకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. దయచేసి అనంతబాబు ఇక నుంచి నువ్వు మారితే బాగుంటుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ముందుకున్నాయి కదా రోజులు, ఎందుకు కంగారు పడ్డం? మీరేం చేశారు మేమేం చేశారు అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాము. దయచేసి ఇక నుంచైనా నీ ప్రవర్తన మార్చుకొని మంచి దారిలో వెళ్తే నీకే మంచిది. ఒక విషయం అయితే నాకు అర్థమవుతుంది క్లియర్ గా, రాబోయే రోజుల్లో ఎట్లాగో నువ్వు వెళ్ళిపోతావు. అయితే నీకు తెలియకుండానే నువ్వు అంటూ ఉంటావు కదా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి నేనెంత అంటే అంత, నేనేం చెప్తే అది అని. కానీ నీకు తెలియకుండానే నీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పదవులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇది నువ్వు సహించలేక ఇట్లాగా మా మీద బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తున్నావేమో, సరిగ్గా మైండ్ పని చేయకని నాకు అయితే అనిపిస్తా ఉంది. దయచేసి ఇక నుంచైనా నీ ప్రవర్తన మార్చుకో. ఉన్నన్ని రోజులైనా మంచి ఆలోచనతో ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి, మేమేం చేసాం, ఈ ఎమ్మెల్యే ఏం చేస్తుంది, ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది అన్నది దయచేసి నువ్వు తెలుసుకో. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే రోజు మేము ఎప్పుడు ఏం చేస్తున్నాం అన్నది అర్థమవుతుంది. ఎప్పుడో ఎమ్మెల్యే అయినప్పుడు కనిపించింది ఆ శిరీషాదేవి, మళ్ళీ తర్వాత కనిపించలేదని మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజు ప్రతి వారం గ్రీవెన్స్ పెడతా ఉన్నాం, ప్రతి ఊరు తిరుగుతా ఉన్నాం, ఎక్కడైతే అక్కడ మేము ఇనాగ్రేషన్ శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నీలాగా మేము శిలాఫలకాలు వేసి ఆ రోడ్లని వేయకుండా డబ్బులు తినేయలేదు మేము ఏ రోజు కూడా. ఈ రోజు చాలా గ్రామాలు వెళ్తే మీరు మొదలు పెట్టినటువంటి రోడ్లు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో మేము చూస్తూనే ఉన్నాం. డబ్బులు అయితే తీసారు, అక్కడ రోడ్ లేదు. పంచాయతీ నుంచి ఫండింగ్ అయితే ఖర్చు పెట్టేశారు, అక్కడ వాటర్ ట్యాంక్ లేదు. మీరు చేసిన పని వల్లే కదా ఈ రోజు ఎంతో మంది పెన్షన్లు కోల్పోయి రోడ్డున పడినటువంటి పరిస్థితులు. ఈ రోజు ఎన్నో సార్లు జీవో నెంబర్ 3 కోసం కూడా మీరున్నప్పుడే మీ సమయంలోనే సుప్రీంకోర్టులో దాన్ని కొట్టేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేదు మీ నాయకుడు. గిరిజన ఎమ్మెల్యేగా ఉంది మీ డమ్మీ లక్ష్మి, ఆవిడేం స్పందించింది? కనీసం ఎవరు కూడా స్పందించలేదు కదా మీ ప్రభుత్వం.